హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్. లేడీస్లో రక్తహీనత అనేది చాలా సర్వసాధారణమైన సమస్య అండి. దానివల్ల చాలా నీరసం రావటం, రకరకాల ప్రాబ్లమ్స్. దీనికి సగం కారణం రక్తహీనత, రక్తం లేడీస్లో తక్కువైపోవటానికి ఇండియాలో ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఐరన్ లోపం, విటమిన్ లోపాలు, B12 లోపం, ఐరన్ లోపం, ఇంకొన్ని పోషకాల లోపం వల్ల రక్తం తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అనమాట. సో సగం మందికి ఆ కారణం అయితే సగం మందికి ఈ కారణం ఉంటుంది. సో ఓవర్ బ్లీడింగ్ అయినప్పటికీ కూడా ఐరన్ సరిగ్గా ఉంటే చాలా వరకు రక్తం తయారైపోతుందండి. అంటే మనకి ప్రతి నెల కొంతమంది 2 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తుంటారు. అలా జీవితాంతం 100 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు న్యూట్రిషనల్గా బాగుంటే ఎప్పటికప్పుడు తయారవుతుంటుంది. 2 నెలల్లో 300 గ్రాములు తయారవటం అనేది పెద్ద విషయం ఏం కాదు. అదేవిధంగా మనకి ఎందుకని రక్తం పడిపోతుంది అంటే ముఖ్యమైన కారణం విటమిన్ లోపాలు, ఓవర్ బ్లీడింగ్. హెవీ పీరియడ్స్ రావడానికి కారణాలు ఏంటి అని అన్నారనుకోండి. హెవీ పీరియడ్స్ రావడానికి 3 కారణాలు ఉంటుంది. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే సమతౌల్యత దెబ్బతింటాం. అంటే చాలా మందికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. అండాశయాలు అంటే ఓవరీస్ తయారు చేస్తాయి. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ ఎలా తయారు చేస్తుందో, టెస్టిస్ ఎలా తయారు చేస్తుందో, లేడీస్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ లేడీస్ లక్షణాలు రావడానికి ఉపయోగపడుతుంది. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ మగవాళ్ళకి సంబంధించిన లక్షణాలు రావడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇదే మెయిన్ హార్మోనల్ వ్యత్యాసం. దీంట్లో ఏంటంటే లేడీస్లో ఉండే 2 హార్మోన్స్, ఈస్ట్రోజన్ వల్ల ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సంపాళ్ళలో రిలీజ్ అవుతూ ఉన్నప్పుడే పీరియడ్స్ సరిగ్గా వస్తాయి అన్నమాట. అదే ఈస్ట్రోజన్ ఎక్కువయ్యి ప్రొజెస్ట్రాన్ తక్కువైంది అనుకోండి, హెవీ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రొజెస్ట్రాన్ అనేది గర్భసంచి లోపల పొర మెయింటైన్ అవడానికి చాలా ఉపయోగం అనమాట. ఇప్పుడు ఇది గర్భసంచి అనుకోండి, గర్భసంచి అనుకునేదేమో గర్భసంచి మోడల్ అనమాట. ఇది వెనకాల భాగం, ఇది ఒకవైపు ట్యూబ్స్, ఒకవైపు ఓవరీస్ అనమాట. ఇది ఓవరీస్, అండాశయాలు అంటారు. ఇది ఇటువైపు ఓవరీ, ఇటువైపు ట్యూబ్ అనమాట. సో దీంట్లో ఇలా చూసినట్టయితే ఇది ఒక ఓవరీ, ఈ కట్ చేసిన సర్ఫేస్ లాగా కట్ చేసి లోపలిది చూపిస్తున్నారు ఎలా ఉంటుంది ఈ ఓవరీలోని. ఇది ఒకటి. తర్వాత గర్భసంచి అంటే యుట్రస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ యుట్రస్ అనేది ఒక కండరం అనమాట. సో కండరం అంటే మన మజిల్ ఉంటుంది కదండి, మజిలే ఇది కూడా. ఈ కండరం ఇదిగోండి, ఈ మజిల్ కనపడుతుంది కదా గోడ, ఇదొక మజిల్ అట్లా ఇదంతా ఒకటే మజిల్ అనమాట. ఇప్పుడు మనకి ఇది ఎలాంటి మజిల్ అన్నారనుకోండి, మన చేతులు కాళ్ళలో ఉండే కండరాలు మనం కదిపితే కదిలే కండరాలు కాదనమాట. ఇట్ ఈస్ నాట్ వాలంటరీ మజిల్, ఇట్ ఈస్ ఇన్వాలంటరీ మజిల్ అంటారు. అంటే మన కంట్రోల్లో ఉండదు గర్భసంచి అనేది. అంటే ఎలా, ఇప్పుడు యూరిన్ పాస్ చేయాలనుకోండి, యూరిన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, కావాలంటే మనం కంట్రోల్ చేయొచ్చు. మోషన్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకని, చివర అవుట్లెట్ ఉంటుంది కదా, అది మన కంట్రోల్లో ఉంటుంది. సో బయటకు వచ్చే ద్వారం దగ్గర యూరిన్ కానీ మోషన్ది కానీ మన కంట్రోల్లో ఉంటుంది. లోపల ఇప్పుడు పేగులు కదలిక, ఇప్పుడు మనం బయటకు వచ్చే ఒక్కదాన్ని ఆపగలుగుతాం కానీ నోటి దాకా వెళ్ళింది కింద వరకు వచ్చేదాకా ఆపలేం కదా. సో దే ఆర్ ఇన్వాలంటరీ మజిల్. అలా ఇది కూడా ఇన్వాలంటరీ మజిల్ అనమాట. వాలంటరీ మజిల్ అంటే ఏంటి, ఇప్పుడు నా ఏలు కదిలించాలనుకుంటే నేను కదిలించగలను. ఇది వాలంటరీ మజిల్, స్ట్రైటెడ్ మజిల్ అంటారు. ఇదేంటి, ఇది మన కంట్రోల్లో ఉండదు, ఇది స్మూత్ మజిల్. సో ఇది ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, ఎప్పుడు ఇది మామూలుగా కాంట్రాక్ట్ అవ్వదు అనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు డెలివరీ ముందు స్లోగా ఈ కండరం అంతా బిడ్డ పెరిగి 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 పెద్దదైపోయి సన్నగా అయిపోయిన తర్వాత డెలివరీ అప్పుడు ఈ కండరం గట్టిగా ముడుచుకుంటేనే బేబీ బయటకు వస్తుంది. ఈ కండరం ఆక్సిటోసిన్ అనే హార్మోన్కి ముడుచుకుంటుంది అనమాట. అది డెలివరీ టైంలో మాత్రమే వస్తుందన్నమాట. సో అది ఈస్ట్రోజన్. ఇప్పుడు గర్భసంచి లోపల పొర ఉంది కదండి, దాన్ని ఎండోమెట్రియం అంటారు. ఎండో అంటే ఏంటి, లోపల. ఎండోమెట్రియం అంటే లోపల పొర అనమాట, ఎండోమెట్రియం. సో ఈ ఎండోమెట్రియం అనేది ప్రతి నెల ఒకసారి ఒక పొర ఊడిపోతుంది అనమాట. అది బ్లడ్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఇది హార్మోనల్. ఈ పొర మెయింటైన్ అవ్వటానికి ఏ హార్మోన్ కావాలి, ప్రొజెస్ట్రాన్ కావాలి.
ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ కాదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సరైన సమపాళలో ఉంటేనే ఆ పొర మెయింటెనెన్స్ బాగుంటుంది. అదే ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ పొర ఊరికే పోవటం, ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవ్వటం జరుగుతుంది. సో మనకి హెవీ పీరియడ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే యూట్రస్ గర్భసంచిలో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే చూడండి, ఇప్పుడు చూసారా, ఇది కనపడుతుంది కదా, ఈ తెల్లది, ఇది ఒక ఫైబ్రాయిడ్ గడ్డ. ఈ బుడ్డి తెల్లది ఒకటి, ఇంకొక ఫైబ్రాయిడ్ గడ్డ అనమాట. ఈ ఫైబ్రాయిడ్ గడ్డల వల్ల కూడా మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి. కాకపోతే ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఎలా ఉంటాయంటే, ఇది చూసారా, ఈ ఫైబ్రాయిడ్ గడ్డ ఎండోమెట్రియం అంటే లోపల పొరకి దగ్గరగా ఆనుకుని దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. ఇది ఫైబ్రాయిడ్ గడ్డల్లో 3 రకాలు ఉంటాయి. సబ్మ్యూకోజల్ అంటే లోపల పొరకి దగ్గరలో ఉంది. ఇది మయోమెట్రియల్ అంటే మయోమెట్రియం కండరం మధ్యలో ఉంది కానీ పొరకి మరీ అంత గట్టిగా లేదు. ఇంకోటి సబ్సీరోజల్ అంటే ఇక్కడ ఒక బొడిపు వచ్చినట్టు బయటకు వస్తుంది, ఇట్లా బయటకు వస్తుంది, దాన్ని సబ్సీరోజల్ అంటారు. దానివల్ల ఓవర్ బ్లీడింగ్ రాదు, ఎందుకంటే బయట భాగంలో బ్లీడింగ్ అవడానికి బయట పొరకి సంబంధం లేదు కదా. ఇక్కడ బొప్పి కట్టినట్టు ఇలా వస్తుంది, ఇంత పిలకల్లాగా వస్తుంది అనమాట. వాటి వల్ల మనకి ఓవర్ బ్లీడింగ్ అవ్వదు. సో మయోమెట్రియల్ ఫైబ్రాయిడ్ కానీ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ వల్ల రాదు. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డ ఉండి లోపల పొరని ఇరిటేట్ చేస్తే కనుక ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. ఈ తెల్లకి చూసారా, పాలిప్ అనమాట. ఇదిగోండి, ఇది కూడా పాలిప్. అంటే పాలిప్ అంటే ఇప్పుడు మనకు ఒక బొడిపిలాగా బయటకు వచ్చింది, మయోమెట్రియమే. ఆ కండ పిచ్చిగా పెరిగిందనమాట. అది ఉంటే దానివల్ల ఇరిటేషన్ వల్ల ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఇట్లా రకరకాల కారణాలు. ఇప్పుడు ఈ నల్ల మచ్చలు ఉన్నాయి చూసారా, ఈ నల్ల మచ్చలు ఉన్నాయి ఎండోమెట్రియోసిస్. అంటే మనకేంటి, ఈ ఎండోమెట్రియం అంటే ఈ లోపలి పొర ఉంది కదండి, ఈ లోపలి పొర మనకి ప్రతి నెల పీరియడ్స్లో బయటకు వెళ్ళిపోతుంది, ఊడిపోతుంది, మళ్ళీ కొత్త పొర వచ్చేస్తుంది, మళ్ళీ నెలాగి మళ్ళీ పోతుంది. సో ఏమవుతుంది, ఈ లోపల పొరలో ఉండే కణజాలాలు ఉంటాయి కదా, అవి మధ్యలో అక్కడక్కడ డిపాజిట్ అయ్యి ఉంటాయి. సో ఇదేమవుతుంది, ఇది ఈ లోపల పొర లోపలలాగా ఉండి బయటకు వెళ్ళిపోవటానికి దారి ఉంది. ఇక్కడేముంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అదే పొరలో కొంత భాగం కొన్ని కణాలు వచ్చి కండరం మధ్యలో ఉన్నాయి. మధ్యలో ఉంటే ఏమవుతుంది, ప్రతి నెల ఇవి కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి కూడా బ్లడ్ వస్తుంది. బ్లడ్ బయటికి పోవడానికి ఉండదు, మయోమెట్రియం మన ఎండోమెట్రియం పెరిగి అలా ఒక బ్లడ్ క్లాట్ లాగా తయారవుతుంది. ఇది బయటికి దారి లేదు కదా, కండరం మధ్యలో ఉంది. ఇది ఎక్కడ ఉంది, బయట ఉంది, గర్భసంచి బయట ఉంది. ఇక్కడ ఉంటుంది, ఒక్కోసారి ఓవరీస్ మీద ఉంటుంది, అండాశయం మీద నల్ల మచ్చలు ఉంటాయి. దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల కూడా పెల్విక్ పెయిన్, చాలామందికి పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ అవి వచ్చేది ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి వస్తుందన్నమాట. ఇక్కడ కూడా చూసారుగా, వెనకాల గర్భసంచి వెనక భాగంలో కూడా కింద కూడా ఉండొచ్చు అనమాట అది. సో అదొక కారణం. దానివల్ల అంటే ఓవర్ బ్లీడింగ్ అవటం కానీ, పీరియడ్స్లో విపరీతమైన నొప్పి రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇలా పాలిప్ ఉందనుకోండి, ఇలాంటిది, దీనివల్ల ఓవర్ బ్లీడింగ్ అయింది అనుకోండి, ఏముంది, యాక్చువల్గా ఇక్కడ నుంచి చిన్న కెమెరాతో లోపల వరకు వెళ్ళి దాన్ని బర్న్ చేసి వచ్చేస్తారు, లేదంటే దాన్ని ప్లక్ చేసేసి అక్కడ బ్లీడింగ్ అవ్వకుండా దాన్ని లేజర్తో సీల్ చేసేసి వచ్చేస్తారు. ఇంకా మీకు ఆపరేషన్ లేకుండా ఆ పాలిప్ని కనుక తీసేసి బయాప్సీ చేసినట్టయితే, దాన్ని లేజర్తో తీసేసినట్లయితే మనకి ఇంకా బ్లీడింగ్ ఆగిపోతుంది అనమాట, సింపుల్గా అట్లా. అదే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే ఫైబ్రాయిడ్ గడ్డల్ని మందులతో ట్రై చేసుకోవాలి, తగ్గలేదనుకుంటే దాన్ని కూడా తీసేయచ్చు అనమాట, ఫైబ్రాయిడ్ గడ్డలు. అలా అక్కడ ఉన్న కారణాలను బట్టి మనకున్న ఓవర్ బ్లీడింగ్ సమస్యని మనం పరిష్కరించుకోవాలి. సో ఇప్పుడు రకరకాల కారణాలు చూసాం కదండి. తర్వాత ఒకటి, హార్మోనల్ కారణాల వల్ల ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, హెవీ పీరియడ్స్ రావచ్చు. రెండోది, గర్భసంచిలో ఉన్న వీటి వల్ల అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, జబ్బుల వల్ల రావచ్చు. మూడోది ఏంటి, మనకి బ్లీడింగ్ క్లాటింగ్ అయ్యే మెకానిజం, బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు అనుకోండి, ఆ కండిషన్ వల్ల రావచ్చు. ఇప్పుడు ఏంటి, బ్లడ్ క్లాట్ అవ్వకుండా హార్ట్ అటాక్, పక్షవాతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎకోస్ప్రిన్ వాడుతుంటారు, క్లోపిడోగ్రిల్ వాడుతుంటారు.
అలాంటి మందులు వాడటం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. లేదంటే హెపారిన్ ఇంజెక్షన్స్ అని కొన్ని ఇంజెక్షన్స్ వాడతారు, దానివల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. వేరే మందుల వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. లేకపోతే మన బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పాడైపోయింది అనుకోండి. ఇప్పుడు డెంగీ జ్వరం వచ్చి మనకి ప్లేట్లెట్లు పడిపోయినాయి అనుకోండి. ప్లేట్లెట్ 5,000 10,000 అయిపోతే ఎక్కడన్నా బ్లీడింగ్ అవుతుంటే ఆ బ్లీడింగ్ ఆగదు. ప్లేట్లెట్లు అవసరం మనకి బ్లీడింగ్ కంట్రోల్ అవడానికి. సో ఆ విధంగా రకరకాల ఈ 3 రకాల కారణాల వల్ల మనకి ఓవర్ బ్లీడింగ్ అంటే హెవీ పీరియడ్స్ అనేది వస్తాయి అన్నమాట. కారణం తెలిస్తే కారణాన్ని బట్టి మనం దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత దీనికి ఏం టెస్టులు చేయాలి, ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.